నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు రండి. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు మాస్టర్? పొద్దునే నాకు నీతో ఈ ఎదవ డిస్కషన్ ఏంటి? బాగున్నాను తల్లి. ఓకే, అంటే కొంచెం వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది సార్. అవరా మరి 51 వచ్చింది, 52కి వస్తున్నా. అయినా ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు స్టిల్ బాడీ మెయింటైన్ చేస్తున్నారు కదా? ఏం లేదు, అదే నన్ను మెయింటైన్ చేస్తుంది. మీరు రీసెంట్గా అన్ని ఛానల్ వాళ్ళకి పిలిచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా? నేను పిలిచే వాళ్ళు వచ్చారు. అంటే మేమే వస్తున్నాం. ఓకే, అంటే మీరు మళ్ళీ పిలిచి అంటున్నావు. సారీ మాస్టర్, అంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇప్పుడు మీరు అందరికీ ఫ్రీగా ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారు మాస్టర్? వాళ్ళు బ్రతుకుతారని. వాళ్ళు తమరంటే గొప్ప దొరలు. ఇప్పుడు నాకు డబ్బు చాలా ఫేమస్ పర్సనాలిటీ కదా మాస్టర్. ఎవరు? నేనేం ఫేమస్? ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అవుదామని వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చి కృష్ణానగర్లో ఎందుకు ఉంటారు? అడక తినడానికి. సోహెల్, మీ శిష్యుడు గారు సోహెల్ గారు, అండ్ అంతకుముందు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే, ఈ మధ్య ఎందుకు నాకేదో భయంగా ఉంది బాబు. మీరేమైనా భయపెట్టారా సోహెల్ గారిని? వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. రావట్లేదు కదా మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు. ఓకే మాస్టర్. పోతావు రే, నాశనం అయిపోతావు. ఏం చేశాను నేను? అంటే మీరేం చెమర దుడుచుకో ముందు. అంటే మీరేం చేయలేదు, కానీ ఈ మధ్య సోషల్ మీడియా వాడు నెల్లు అడుగు, అది జఫా గారిని అడుగు. ఆడు ఏం చెప్పడు జఫా. నెక్స్ట్ ఏంటి? బ్యాడ్ రూమర్స్ అన్ని వేశారు కదా, దానికి మీరేమంటారు? తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. ఆ మెట్టి తీసుకొని అన్న కొట్టుకుంటా, మెట్టన్న ఇరా అడిగా. ఇప్పుడు ఓకే, నువ్వే అన్నావుగా, ఇప్పుడు ఏం రా అంటే మాట్లాడేది? నేను మాట్లాడి నీ పిండం పిచ్చుకలు ఎత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. ఒక లైన్ అన్నారు ఏంటంటే, బడా హీరోలు చిన్న హీరోని తొక్కేస్తున్నారు ఒక హీరో అని అన్నారు కదా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. ఆ బడా హీరో ఎవరు మాస్టర్? చిరంజీవి. చిరంజీవి గారు తొక్కేస్తున్నారు. అవునా? అబ్బా, ఆ జఫా గారిని వెళ్ళి అడుగు. ఓకే మాస్టర్. తొక్కేస్తున్నారు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.